నా పేరు నరసింహారావు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ని. నేను గతంలో మొన్న జరిగిన మైనంపల్లి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు గారు కేసీఆర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల నేను కూడా కౌంటర్గా పోస్టు పెట్టడం జరిగింది. ఆ పోస్టు పెట్టిన వెంటనే ఈరోజు ఉదయం రామన్పేట పట్టణ సిఐ గారు మా ఇంటికి వచ్చి నన్ను బలవంతంగా లాక్కెళ్లి నా ఫోన్ తీసుకోవడం జరిగింది. ఫోన్ తీసుకుని స్టేషన్ తీసుకువెళ్లి నన్ను ఇష్టారీతిగా కొట్టడం జరిగింది. కాళ్ళపై చాలా దెబ్బలు తగినాయి. ఈ కేసీఆర్ టాటూ పెట్టుకున్నందుకు వల్ల ఆ కేసీఆర్ టాటూ పెట్టుకున్నామని చెప్పి కొట్టడం జరిగింది. కేటీఆర్ గారు దయచేసి తను కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు ఇంకెళ్ళినాలు అయినా భరిస్తాము. ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము పోట్లాడతాము. భయపడే వ్యక్తులం రాము. హరీష్ రావు గారు దయ తెలవాలా. కార్యకర్తలను మీరు దృష్టిలో పెట్టుకోవాలా. ఇలాంటి నిర్బంధాలు, అక్రమ కేసులు, కొట్టడాలు ఏమిటి కేసులు పెట్టుకుంటే పెట్టుకోవాలా. 3 నెలలు కాకపోతే 1 సంవత్సరం పోస్టులు అంటే మైనంపల్లి రోహితరావు గారు కేసీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పేరు కేసులు పెట్టాలి. ఆయన మీద కూడా కేసులు పెట్టాలి. పోస్టులు పెట్టినందుకు నన్ను బలవంతంగా లాక్కెళ్లి ఇంటి నుంచి లాక్కెళ్లి కుట్టడం ఏందో నాకైతే అర్థం రావట్లేదు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చినవో, అభివృద్ధి కోసం చేసుకుంటావో, చేసేది ఉంటే సిద్ధాంత పరంగా విమర్శలు చేసుకోండి. అంతే తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడితే సహించేది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా హెచ్చరికలు చేస్తా ఉన్నాను. దీనికి మరి మా బీఆర్ఎస్ కార్యకర్తలు స్పందించి దానికి కౌంటర్ ఇస్తే ఆ కౌంటర్ ను ఆసరాగా తీసుకొని పోయి పోలీసు వాళ్ళు వాళ్ళను కేసులు పెట్టుకుంటా పోలీస్ స్టేషన్ లో కూర్చుండబెడతా ఉన్నారు. అంటే ప్రభుత్వానికో న్యాయం, ప్రతిపక్షానికో న్యాయమా? చట్టం చేయాల్సిన వ్యక్తి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారే ఇలాంటి మాటలు మాట్లాడితే తప్పు లేదట, ఎంకరేజ్ చేస్తారట. కానీ దాన్ని కౌంటర్ ఇచ్చిన మా కార్యకర్తలు తీసుకుపోయి కేసులు పెట్టి వాళ్ళని కొడతారట. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎక్కడున్నాం మనం? తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా 10 సంవత్సరాలు తన స్వతంత్ర పద్ధతితో బతుకుతున్న ఈ తెలంగాణ రాష్ట్రము ఇప్పుడు ఇంత గందరగోళానికి గురి కావాలనా? పోలీసుల లాఠీలతోని పని చెప్పాలనా? మా కార్యకర్తలను కొడితే మేము ఊరుకోవాలనా? ఏం తప్పు చేసిందండి? తప్పు గిప్పు చేస్తే ఎమ్మెల్యే గారు మాట్లాడినరు. ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడేదానికి కౌంటర్ ఇచ్చిండ్రు. కౌంటర్ ఇచ్చినందుకు తీసుకుపోయి స్టేషన్లో పెట్టి కేసులు పెడతారా? నిన్న రామాయణపేటలో కేసు పెడితే నేను సిఐ గారితో మాట్లాడి కొట్లాడి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెడతా అంటే ఏ రీతిలో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెడతారు? పెడితే మరి ఎమ్మెల్యే గారి మీద కూడా పెట్టాలి కదండి. రిప్రజెంటేషన్ ఇస్తే తీసుకోరు, మేము కంప్లైంట్ ఇస్తే తీసుకోరు. అక్కడ నరసింహ అనే వ్యక్తి మీద మళ్ళీ మేము బెయిలబుల్ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపియండి, లేకపోతే ధర్నా చేస్తామంటే కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి ఏం కేసు పెట్టినరో చెప్పరు. మాకు బయటకు వచ్చిన తర్వాత కొట్టిందని తెలిసింది. ఎందుకండి కొట్టుడు? కొట్టేంత తప్పేం చేసినాం? ఇప్పుడు నువ్వు కేసులు పెట్టుండ్రి, కొట్టుడు ఎక్కడిది? ఇదెక్కడ న్యాయం? ఫోన్ సీజ్ చేసి పంపించిండ్రు. ఫోన్ సీజ్ చేసి అంత తప్పేం చేసినాం? మరి తప్పు గిప్పు చేస్తే మరి ఎమ్మెల్యే గారు మాట్లాడింది ఏంది? అది కరెక్టేనా? పోలీసులు ఒప్పుకుంటుండ్రా? చట్టం ఒప్పుకుంటుందా? వాళ్ళు మాట్లాడిన మాటలు సమంజసమేనా? అవి కరెక్టేనా? అంటే బీఆర్ఎస్ మాటలు మా కౌంటర్ ఇస్తే తప్పు. అట్లనే అందకొండారెడ్డి అని చెప్పేసి ఆయన మీద నిజాంపేటలో ఆయన మీద కేసు బుక్ చేస్తారు. కేసీఆర్ గారి కాళ్ళు మైనంపల్లి హనుమంతరావు గారు మొక్కిండ్రని మొక్కిండ్రు. నువ్వు మొక్కినావు కాబట్టి అది వచ్చింది. దానికి కేసు. దాన్ని వేణు తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇప్పుడు ప్రజెంట్ గా మంచిర్యాల దగ్గర రవీందర్ రెడ్డి అని బీఆర్ఎస్ యువ నాయకులు ఉంటే దానికి ఎమ్మెల్యే వాళ్ళ నాన్న ఆయనతో మాట్లాడి కొప్పడి ఇప్పుడు మెదకు పోలీస్ స్టేషన్ లో ఆయన మీద కేసు బుక్ అయింది. ఎటు పోతుంది రాష్ట్రం? ఎటు పోతుంది? ఆయన ఇప్పుడు రామాయణపేటలోనేమో మా జ్యుడిక్షన్ కాదు, ఎమ్మెల్యే మీద మేము కేసు ఫైల్ చేయాలంటే కంప్లైంట్ ఇస్తే మా జ్యుడిక్షన్ కాదు, ఎక్కడ మాట్లాడిండో అక్కడ కేసు పెట్టమని అన్నప్పుడు మరి అక్కడ మాట్లాడిన రవీందర్ రెడ్డి అనే వ్యక్తి మీద మెదక్ టౌన్ లో పోలీస్ స్టేషన్ ఎట్లా బుక్ చేస్తారండి కేసు? అంటే ఎక్కడ పోతున్నాం మనం? చట్టం ఎక్కడుంది? పోలీసు వాళ్ళు ఎట్లా యాటిట్యూడ్ చేస్తున్నారు, ఎట్లా ప్రవర్తిస్తున్నారు? అక్కడ వాళ్ళకో న్యాయం, మాకో న్యాయమా? ఏమన్నాం? కౌంటర్ గా సోషల్ మీడియాలో దాని కౌంటర్ ఇచ్చిండ్రు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎమ్మెల్యే గారు మాటలను కూడా 100 మంది ట్రోల్ చేసిండ్రు. మరి వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు కూర్చుండబెట్టలేదు? అనుచిత వాక్యాలను ట్రోల్ చేసినప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా. ట్రోల్ చేయడం ఎవరిదైనా తప్పే అన్నప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా. ఈ ఎమ్మెల్యే గారిని అట్లాంటి మాటలు మాట్లాడమేనా ఇక్కడ గెలిపించింది? డెవలప్మెంట్ చేయమంటున్నాం, అభివృద్ధి చేయమంటున్నాం. మంచినీళ్ళకు గోసుంది, అది చూడండి. కరెంటు గోసుంది, తిప్పలు ఉంది, గది చూడండి. పంటలు ఎండిపోతున్నాయి. రైతు భరోసా రాక రైతులు అవస్థలు పడుతుండ్రు. రుణమాఫీ కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మెదక్లో ఒక్క పని కాక అవస్థ పడుతున్నారు. అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు.
ఎవరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలో తెలియదు. కళ్యాణ లక్ష్యం పథకం నుండి పైసలు ఏడొస్తాయో తెలియదు. తులం బంగారం ఎవరిస్తారో తెలియదు. మహాలక్ష్మి స్కీమ్ ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు. ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ పనిచేయక ఒక గౌరవమైన వ్యక్తి, తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి కేసీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? నేను ఎందుకైనా గెలిపించింది? ఇవాళ మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి నీ ప్రవర్తన. నమస్కారం. మరి ఈరోజు మెదక్ జిల్లా ఎస్పీ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా ఇక్కడున్న నాయకులందరం కూడా కలిసి ఇవ్వడం జరిగింది. 17వ డేట్ నాడు ఏదైతే ఇక్కడ ఈ మెదక్ నియోజకవర్గానికి రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న రోహిత్ రావు గారు గౌరవ కేసీఆర్ గారి మీద 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి మరి 10 సంవత్సరాలు దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను ఉంచిన గౌరవ కేసీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరి వారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఇవాళ ఎస్పీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొన్న జరిగిన వెంటనే రామాయణపేట పోలీస్ స్టేషన్లో రిప్రజెంటేషన్ ఇస్తే మా జ్యూరిడిక్షన్ కాదు ఇది, మేము తీసుకోమని చెప్పేసి అక్కడున్న సిఐ గారు అక్కడున్న పోలీసులు దాన్ని రిజెక్ట్ చేయడం వల్ల మేము ఈరోజు ఎస్పీ గారిని ఆశ్రయించాల్సి వచ్చింది. ఒకటే, ఇక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు సమంజసం కాదు. నువ్వు ఇక్కడ మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, అన్ని రకరకాల హామీలు ఇచ్చి మోసం చేసి కుట్రపూరితంగా మాట్లాడి ఇక్కడ ప్రజలతో ఓట్లేయించుకొని డెవలప్మెంట్ చేయకుండా కేవలం ఇట్లాంటి మాటల ద్వారా ఎదుటోళ్ళ మనోభావాలు దెబ్బతీయాలని చెప్పేసి కుట్ర చేస్తా ఉన్నారు. ఆ కుట్ర ఎప్పటికీ కూడా చెల్లదు. 2500 రూపాయల మహాలక్ష్మి స్కీమ్ చెల్లించండి, 1,00,000 రూపాయలతో పాటు బంగారం ఇస్తా అన్నారు, అది మాట్లాడండి. మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు, దాని గురించి మాట్లాడండి. నిజం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా అన్నారు, దాని గురించి మాట్లాడండి. ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సింది పోయి చట్టాలు చేసే మనుషులే, ఎమ్మెల్యేలే, అంటే చట్టం చేసే ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తే అట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మరి ఏం మెసేజ్ ను పంపిస్తా ఉన్నాం మన ప్రజలకు? నువ్వు చేయాల్సింది డెవలప్మెంట్ చేయకుండా కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను మనోభావాలు దెబ్బతీసే విధంగా గౌరవ కేసీఆర్ గారి మీద మాట్లాడిన మాటలను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని అభివృద్ధి చేయండి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నారు, తెరిపియండి తొందరగా, అది ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతేగాని ఇలాంటి పోలీసుల చర్యల ద్వారా భయపెట్టిస్తా అని అనుకుంటే ఉపేక్షించేది లేదు. ఇప్పటి నుండి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించి తీసుకొచ్చి కేసులు పెడతామంటే ఫస్ట్ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాతనే మా టీఆర్ఎస్ కార్యకర్తలను ముట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మాట్లాడింది ఎమ్మెల్యే గారు, ఆ ఎమ్మెల్యే మాటల మీద చర్యలు తీసుకున్న తర్వాతనే బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి రావాలి. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఎక్కడ చూడలేదు. అందుకే మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం, మా బీఆర్ఎస్ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు పిరికెడు మంది, మేము వేలాది మంది ఉన్నాం. ఒక్కసారి కేసీఆర్ పిలిపిస్తే తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు జనాలందరూ కూడా. జనాల మనోభావాలనే చెప్తా ఉన్నాం. జనాలు కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. మీకు శక్తి ఉంటే ప్రజలు నమ్మించుకునే ప్రయత్నం చేసుకోండి. ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూసుకోండి. అంతే తప్ప పోలీసులతోని కేసులు పెట్టిస్తాం, పోలీసులతోని భయభ్రాంతులకు గురి చేస్తాం, పోలీసులతోని రాజకీయం చేస్తాం, పోలీసులతోనే రాజ్యం వెళ్తాం అంటే కుదరదండి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో చట్టం అందరికీ సమానమే. ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెట్టాలంటే ముందుగా ఎమ్మెల్యే గారి మీద కేసు బుక్ అయిన తర్వాతనే వాళ్ళ జోలికి రండి, వాళ్ళని పెట్టుకోండి అని చెప్పి పోలీసులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దాని మీదనే రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఎస్పీ గారికి చెప్పినాం. ఇక్కడ నుండి అక్కడ మేము ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినామో ఆ రిప్రజెంటేషన్ వాక్యాలు పెన్ డ్రైవ్ ద్వారా కూడా మీకు పంపిస్తాం. ఆ వాక్యాల మీద చర్యలు చేపట్టిన తర్వాతనే మిగతా ఎక్కడైతే ట్రోల్ చేసిండ్రో టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం మీకు ఉందని చెప్పినాం. ఎంతమంది మీద చేస్తారండి? ఆ చేసింది తప్పు మాటలు మాట్లాడిండు ఎమ్మెల్యే గారు. మాట్లాడినప్పుడు 1000 మంది వచ్చినాయి. నియోజకవర్గమే కాదు తెలంగాణ నుండి 1000 మంది వచ్చిండ్రు. అందరి మీద కేసులు పెట్టి జైలు పెడతారా? జైలు పెడతాను. ఇక్కడ కొత్తగా పిల్లికోటల దగ్గర జైలుకు నేను ప్లేస్ ఇప్పించిన, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. జైలు కట్టురు, పెద్ద జైలు కట్టాలో పెట్టుర్రియా, అంతే కదా. ఒక పెద్ద జైలు కట్టేసి ఇక ట్రోల్ చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుండ్రు. అంత తెలంగాణ మొత్తం చేసిండ్రు. మరి తెలంగాణ మొత్తం కేసీఆర్ అభిమానులు ఉన్నారు. తెలంగాణ మొత్తం కేసీఆర్ అభిమానులందరూ మరి ఎమ్మెల్యే గారిని ఇట్లా మాటలు మంచిది కాదని చెప్పి ట్రోల్ చేస్తుండ్రు. వాళ్ళందరినీ జైలు పెడతారా?